హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పిఐటి ఛానల్. ఓకే. సో మరి ఈరోజు మన పిఐటి ఛానల్లో టార్గెట్ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన విషయం అందరూ ఎప్పుడో స్టార్ట్ చేసుకున్నాం కదా. సో మరి ఈరోజు మన టార్గెట్ సిరీస్లో మనం ఏం చాప్టర్ మనం డిస్కస్ చేస్తున్నాం మనము. ఓకే, మ్యాట్రిసెస్ అనేది మనము డిస్కస్ చేస్తున్నాం. ఓకే. సో మరి ముందు మనం చాప్టర్ స్టార్ట్ చేసే ముందుగా టార్గెట్ సిరీస్ గురించి ఒక 1 minute మనం డిస్కస్ చేద్దామా. సో ఏంటన్నా మరి మనము టార్గెట్ సిరీస్ అంటే ఏంటి, ఐపీకి సంబంధించిన ప్రతి క్వశ్చన్ గన్ షార్ట్ క్వశ్చన్స్ మనము ఈ టార్గెట్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో కదా, ఎవరైతే మన టార్గెట్ సిరీస్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి మినిమం 95% డెఫినెట్గా అనేది వస్తుందన్నమాట. సో మరి వెంటనే మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే. సో మరి మనం డైలీ క్లాసులు చెప్పడమే కాదు నాన్న, ఈ క్లాసుకి సంబంధించిన క్లాస్ నోట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అది ఎక్కడ, మన పిఐటి యాప్లో. ఓకే. సో మరి వెంటనే పిఐటి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి క్లాస్ నోట్స్ కూడా మీరు తీసేసుకోండి. ఓకే. సో అండ్ యాప్లో మనకి జేఈ అండ్ నీట్కి సంబంధించిన మెటీరియల్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే మాక్ టెస్ట్, మీరు ఇన్ కేస్ ఎప్పుడైనా సరే జేఈ అండ్ నీట్కి సంబంధించిన మాక్ టెస్ట్ అనేది మీరు రాయాలి అనుకుంటే వెంటనే మన పిఐటి యాప్ ఓపెన్ చేసేసి మాక్ టెస్ట్ అనేది సెర్చ్ చేసేసి మనము టెస్ట్ రాసేయచ్చు. టెస్ట్ రాసిన వెంటనే మనకి సొల్యూషన్స్, ఓకే, సొల్యూషన్స్తో పాటు మనకి కీ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో మరి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, మరి యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం. సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో మరి ఈరోజు క్లాస్ ఏంటన్నా, మ్యాట్రిసెస్ కదా. సో మ్యాట్రిసెస్ ఎన్ని మార్క్స్ వస్తాయి నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైం క్లాసుల్లో. సో లాస్ట్ టైం మనకి 7 marks అయిపోయింది, 4 marks కూడా కంప్లీట్ అయిపోయింది సార్ కదా. సో ఈరోజు మనము 2 marks కంటిన్యూ చేద్దాం. ఓకేనా, 2 marks క్వశ్చన్స్ అనేవి మనము కంటిన్యూ చేద్దాం. సో 2 marks క్వశ్చన్స్ మనకి మ్యాట్రిసెస్ నుంచి 2 questions వస్తాయన్న. సో చూడండి, ఇందులో 2 marks అండ్ 4 marks, ఇంకొకసారి మీకు 4 marks కూడా 2 marks కింద ఇవ్వచ్చు, 2 marks 2 questions కలిపి 4 marks కింద ఇవ్వచ్చు. ఓకే, అర్థమైంది కదా. 4 marks క్వశ్చన్లో కొంచెం తగ్గించేసి కొంచెం మెథడ్ కొంచెం కాన్సెప్ట్ తగ్గించి 2 marks కింద ఇస్తాడు. లేదు అంటారా, 2 marks క్వశ్చన్స్ కలిపి యాడ్ చేసి 4 marks కింద ఇస్తాడు. సంథింగ్ ఈ చాప్టరే కాదు, మ్యాథ్స్లో ఏ చాప్టర్ అయినా సరే మ్యాక్సిమం అట్లా ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా సరే 2 marks 4 marks అస్సలు వదిలిపెట్టొద్దు. ఓకేనా. అండ్ అలాగే ఈ మ్యాట్రిసెస్, డిటర్మినెంట్ అండ్ మ్యాట్రిసెస్ అనేది మనకి జేఈకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకే. సో వెంటనే మీరు మ్యాట్రిసెస్ అనేది అస్సలు మిస్ అవ్వకుండా మీరు ఎప్పటి నుంచే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా మనకి ప్రిపేర్ అవ్వండి. ఓకే. సో మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా. సో 2 marks. ఓకే. సో వచ్చేయండి మరి. సో ఫస్ట్ ప్రాబ్లం, సో సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ సెకండ్ రో, థర్డ్ ఎలిమెంట్ ఆఫ్ థర్డ్ రో అంటే A11 A22 A33, ఈ 3 ఎలిమెంట్స్ని డయాగ్నల్ లేదా డయాగోనల్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటాము. సో ట్రేస్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్. సో దీన్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే ట్రేస్ ఆఫ్ ఏ, టిఆర్ఏ ఆఫ్ ఏగా డినోట్ చేస్తాం. అంటే A11 ప్లస్ A22 ప్లస్ A33. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద ఏ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ రాద్దామా. సో రాయండి 1 3 4 1 2 3 4 1 3. ఓకే, ఇది ఒక మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్కి మనం ట్రేస్ ఫైండ్ అవుట్ చేయటం అంటే ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 + 2 + 3 అంటే 6 అవుతుంది. ఓకే, ఇది 2 marks క్వశ్చన్ అన్న. సో ఫస్ట్ మీరు ఏం రాస్తారంటే సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ లేదా ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఈజ్ ఏ కాల్డ్ ట్రేస్ అంటాము. ఎగ్జాంపుల్ కింద ఒక మ్యాట్రిక్స్ తీసుకొని రాసేయండి, అయిపోయింది, 2 marks అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నన్ను డిఫైన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, అండ్ గివ్ వన్ ఎగ్జాంపుల్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ రాయమన్నాడు. ఏంటన్నా సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, then it is called symmetric.
సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఎప్పుడన్నా ఇఫ్ ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ, ఇది మెయిన్ అన్న. ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఏ అనే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ మనం తీసుకొని దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ మీకు ఏ మ్యాట్రిక్సే వస్తే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 3 2 3 5 3 5 6. సో ఇది నేను ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నా. ఓకే, దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి. చూడన్నా, దీన్ని మీరు ట్రాన్స్పోజ్ చేయండి. ఏమవుతుంది ట్రాన్స్పోజ్ చేస్తే? ఫస్ట్ రోని కాలం కింద రాయండి. 1 2 3, నెక్స్ట్ 2 3 5, నెక్స్ట్ 3 5 6. ఏమొచ్చిందా? ఏమొచ్చింది? ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పేసి వచ్చింది. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే చూడన్న, ఇగో ఈ రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్గా ఉంటాయి, అలాగే ఈ రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్గా ఉంటాయి, నెక్స్ట్ ఈ రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏ 1 2, ఇదేమో 2 1, ఇదేమో 2 3, ఇదేమో 3 2. నెక్స్ట్ అలాగే ఇది కూడా, ఈ రెండు కూడా ఉంటాయి కదా 3 1, సారీ 1 3 కదా, ఇది 1 3, ఇదేమో 3 1. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఏంటంటే ఆబ్జెక్టివ్ లెవెల్ అన్న, బట్ ఇది ఐపీ లెవెల్లో జస్ట్ మీరు ఇట్లా చేసుకొని రాసుకుంటే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. x - 3 2y - 8 z + 2 6 ఈక్వల్ టు 5 2 -2 a - 4. దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x, y, z అండ్ a. సో రెండు మ్యాట్రిక్స్లు ఇచ్చాడు అన్న. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏ అనుకున్నాం అనుకో, ఇది బి అనుకున్నాం అనుకో. సో మధ్యలో ఏమన్నాడు? ఈక్వల్ టు, అంటే ఏ ఈక్వల్ టు బి, ఈక్వల్ మ్యాట్రిక్స్ అనేవి ఇచ్చాడు. ఏ ఈక్వల్ టు బి. సో దీని ఆర్డర్ ఏంటి? ఇది 2/2. మరి దీని ఆర్డర్ ఎంత అన్న? 2/2. సో ఆర్డర్ సేమ్ ఉంది. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ చేయొచ్చు కదా. ఆర్డర్ సేమ్ ఉన్నప్పుడు ఈక్వల్ మ్యాట్రిక్స్ అని చెప్పి ఆల్రెడీ అది ఇచ్చేసాడు. సో మనం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేసి ఈ ఎక్స్ వై జెడ్ అండ్ ఏ మ్యాట్రిక్స్ని, సారీ ఏ ఎలిమెంట్స్ యొక్క వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈక్వల్ చేయండి. ఫస్ట్ x - 3 ఈక్వల్ టు 5, నెక్స్ట్ ఎంత? 2y - 8 ఈక్వల్ టు 2, నెక్స్ట్ z + 2 ఈక్వల్ టు -2, నెక్స్ట్ ఎంతనా? a - 4 ఈక్వల్ టు 6. అంతే కదా. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ x - 3 ఈక్వల్ టు 5 వేసాం. మరి x ఈక్వల్ టు ఎంత ఉంది? 5 + 3 ఎంత? 8. సో ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ 2y - 8 ఈక్వల్ టు 2, అంటే 2y ఈక్వల్ టు ఎంత? 10. మరి y ఈక్వల్ టు ఎంత అవుతుంది? 5. ఇక్కడ z ఈక్వల్ టు -4. ఓకే, మరి ఇక్కడ a ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10. సో టోటల్గా మనకి x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది, z వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ కూడా వచ్చేసింది. ఓకే, ఇదే కదా వాడు ఫైండ్ అవుట్ చేయమంది. సో సింపుల్ అన్న, చాలు. మీకు 2 మార్క్స్ కాబట్టి ఇంతవరకు చేస్తే చాలు. కాకపోతే ఏంటంటే మీరు స్టెప్ బై స్టెప్ వేయండి. నేను పక్కన రాశాను. మీరు ఎగ్జామ్లో ఒకదాని కింద ఇంకొకటి x - 3 ఈక్వల్ టు 5, x ఈక్వల్ టు 8 దాని కింద ఇది రాయండి అన్న. ఓకే, పక్కన రాయకుండా మీరు ఎగ్జామ్లో స్టెప్ బై స్టెప్ రాయండి. నెక్స్ట్ సేమ్, ఇది కూడా అంతే, ఈక్వల్ మ్యాట్రిక్సే కదా. సేమ్, ఇది ఏ, ఇది బి అనుకోండి, మధ్యలో ఈక్వల్ టు ఉంది. సో ఏ ఈక్వల్ టు బి, రెండింటిని మనం ఈక్వల్ చేసేయచ్చు. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తే ఏమవుతుందన్న? x - 1 ఈక్వల్ టు 1 - x. సో అలాగే 2 ఈక్వల్ టు ఆల్రెడీ 2, ఆ రెండు ఆల్రెడీ ఉన్నాయి. సో దాన్ని మనం ఈక్వల్ చేయాల్సిన పనిలే. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? y - 5 ఈక్వల్ టు -5. నెక్స్ట్ z ఈక్వల్ టు 2 డైరెక్ట్గా ఇచ్చేసాడు. నెక్స్ట్ 1 1, నెక్స్ట్ ఎంత? 1 + a ఈక్వల్ టు 1. అంతేనా? 1 + a ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఏమవుతుందన్న, మరి ఈ -1 అటు పక్క వెళ్తే +1 అవుతుంది. ఈ x ఇటు పక్క వస్తే +x, అంటే x + x ఈక్వల్ టు 2. మరి 2x ఈక్వల్ టు 2,
ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 అంతేనా వెరీ గుడ్ మరి ఇక్కడ ఈ y ఇటు పక్క వస్తే y ప్లస్ వై ఈక్వల్ టు 5 మరి 2y ఈక్వల్ టు 5 y ఈక్వల్ టు 5/2 ఓకే నెక్స్ట్ z ఈక్వల్ టు 2 డైరెక్ట్గా ఇచ్చేసాడు మరి నెక్స్ట్ ఇక్కడ ఈ 1 అటుపక్కకి వెళ్తే a ఈక్వల్ టు 1 మైనస్ 1 a ఈక్వల్ టు 0 సో వచ్చేసింది మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది y వాల్యూ వచ్చింది z వాల్యూ వచ్చింది అలాగే ఏ వాల్యూ కూడా వచ్చింది ఓకే సో చూడండి నెక్స్ట్ వన్ ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ సారీ మ్యాట్రిక్స్ ఏమన్నా 1 3 మైనస్ 5 2 మైనస్ 1 5 2 0 1 2 0 1 ఓకే ఇప్పుడు దీన్ని మనం లెట్ ఏ అనేది అనుకుందాం ఇచ్చిన మ్యాట్రిక్స్ని లెట్ ఏ ఈక్వల్ టు ఏమన్నాడు 1 3 మైనస్ 5 2 మైనస్ 1 5 2 0 1 సో ట్రేస్ ఏంటన్నప్పుడు దీన్ని ట్రేస్ ఫైండ్ అవుట్ చేయాలి TRA ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏంటి ట్రేస్ ఆఫ్ ఏ అంటే సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏంటి ఈ మూడే కదా మనకి డయాగోనల్ ఎలిమెంట్స్ ఈ 3 కదా డయాగోనల్ ఎలిమెంట్స్ ఓకే ఈ 3కి మనం డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే 1 ప్లస్ మైనస్ 1 ప్లస్ 1 అంటే ఎంత అవుతుందండి మనకి 1 సో ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 అంటే సింపుల్ ఆన్సర్ సో ఈ 2 స్టెప్పులు చాలు మీకు ఈ 2 స్టెప్పులు రాసినందుకే మీకు ఇది అవుతుంది నెక్స్ట్ వన్ లేదు అంటే 2 స్టెప్లే ఉంది కాబట్టి మీరు ఫార్ములా రాయండి అన్న ప్రతిదానికి ఏమవుతుంది ట్రేస్ ఆఫ్ సో ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ సో చూడండి మీకు ప్రాబ్లంలో ఎగ్జామ్లో బైక్ బై ఫుల్ మార్క్స్ పడాలి అంటే డెఫినెట్గా మీరు అప్లై చేసే ఫార్ములా ఏదైనా సరే ఒక ప్రాబ్లంలో మీరు ఒక ఫార్ములా అప్లై చేస్తున్నారు అంటే డెఫినెట్గా సరే ఆ ప్రాబ్లం పక్కన దేర్ ఫోర్ అని చెప్పేసి లేదా సిన్స్ అని చెప్పేసి అంటే 3 డాట్స్ ఉంటాయి కదా 3 డాట్స్ పెట్టేసి ఆ 3 డాట్స్ పక్కన మీరు ఆ ఫార్ములా ఏ ఫార్ములా అయితే మీరు అప్లై చేశారో కన్ఫామ్గా ఆ ఫార్ములా రాయాలి ఓకే మీకు అప్పుడు మీరు ఏమవుతుందంటే మీ పేపర్ కరెక్షన్ చేసేవాడిని మీరు ఇంప్రెస్ చేసినట్టు అవుతుంది అప్పుడు వాడు మీకు ఫుల్ మార్క్స్ అనేవి కన్ఫామ్గా వేస్తాడు అండ్ ఇంకోటి విషయం ఏంటంటే మీరు ఆ ఫార్ములా కూడా మీకు మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఓకే మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఫార్ములాస్కి మార్క్స్ ఉంటుంది అండ్ అలాగే లాస్ట్లో వచ్చే ఆన్సర్ కూడా మీకు ఒక మార్క్ అనేది ఉంటుంది ఫార్ములా కూడా ఒక మార్క్ అని చెప్పేసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ రాస్తున్నారు కదా అప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు పక్కన ఖచ్చితంగా కన్ఫామ్గా ఫార్ములా అనేది రాయండి ఓకే అప్పుడే మీరు ఫుల్ మార్క్స్ అనేది గెయిన్ చేయగలరు ఓకే గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ సో చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటన్నా ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్ వేరెవర్ పాసిబుల్ 2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ఇది బి అనుకున్నాం రెండింటిని ఏం చేయమన్నాడు ప్రొడక్ట్ అంటే ఏంటి ఏ ఇంటూ బి ఈ రెండింటికి ఏ ఇంటూ బి అనేది కనుక్కోమన్నాడు అసలు ఫస్ట్ ఇది పాసిబిలిటీ అవుతుందా లేదా ప్రొడక్ట్ అనేది మల్టిప్లికేషన్ అనేది పాసిబిలిటీ అవుతుందా లేదా మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు వాటి యొక్క ఆర్డర్ చూడండి ఫస్ట్ ఏ యొక్క ఆర్డర్ ఎంత ఉంది నాన్న ఏ యొక్క ఆర్డర్ ఎంత ఉంది 3/3 మరి బి యొక్క ఆర్డర్ ఎంత ఉంది 3/3 మరి ప్రొడక్ట్ అనేది పాసిబుల్ అవ్వాలంటే ఏంటి నన్న కండిషన్ మల్టిప్లై అనేది పాసిబిలిటీ అవ్వాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ అండ్ అలాగే సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ అనేవి ఈక్వల్గా ఉండాలి ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉండే కాలమ్స్ అండ్ సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ అనేవి ఈక్వల్గా ఉంటేనే అప్పుడే మీకు ప్రొడక్ట్ అనేది పాసిబిలిటీ అవుతుంది మరి మనకు వచ్చే ఆన్సర్ యొక్క ఆర్డర్ ఎంత ఉంటుంది ఇది అనేది ఆన్సర్ అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో రోస్ సెకండ్ మ్యాట్రిక్స్లో కాలమ్ అనేది మనకి రిజల్ట్ యొక్క ఆర్డర్ అవుతుంది ఓకే సో చూడండి ఫస్ట్ రాయండి 3/3 సో ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం కదా అంటే ఏబి ఏమవుతుందన్నా
2 ఇంటూ -2 ఎంత -4 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 1 ఇంటూ 1 1. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 2 ఇంటూ -3 అంటే -6. నెక్స్ట్ ప్లస్ 4 ప్లస్ 2. ఓకే, నెక్స్ట్ 2 ఇంటూ 4 ఎంత 8 మైనస్ 2 ఇంటూ -3 -6. నెక్స్ట్ ఇక్కడ ఎంత -2. ఓకే, మరి ఫస్ట్ రోతో అన్ని కాలమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ రోతో అన్ని కాలమ్స్ చేద్దాం. 1 ఇంటూ -2 అంటే ఎంత -2 ప్లస్ 0 ప్లస్ 2. నెక్స్ట్ -3 ప్లస్ 0 ప్లస్ 4. వెరీ గుడ్. నెక్స్ట్ 4 ప్లస్ 0 -4. ఓకే, మరి నెక్స్ట్ చూడండి సెకండ్ రోతో కూడా అన్ని కాలమ్స్ అయిపోయినాయి. మరి నెక్స్ట్ థర్డ్ రోతో 2 ఇంటూ -2 ఎంతన్నా 2 ఇంటూ -2 -4 ప్లస్ 2 ప్లస్ 2. నెక్స్ట్ -6 ప్లస్ 2 ప్లస్ 4. నెక్స్ట్ ఎంతన్నా 8 -6 -4. ఒక్కసారి చెక్ చేయండి లాస్ట్ది 2 ఇంటూ 4 అంటే ఎంత 8 1 ఇంటూ 3. సో చూడండి ఇక్కడ మిస్టేక్ వచ్చింది. 2 ఇంటూ 4 ఎంత 8. నెక్స్ట్ 1 ఇంటూ -3 ఇక్కడ -3. 2 ఇంటూ -2 అంటే ఎంత -4. ఓకే, సో ఇక్కడ -4 ప్లస్ 4 క్యాన్సిల్, 1 మిగిలింది. ఇక్కడ టోటల్ మొత్తం క్యాన్సిల్ 0. ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోయింది 0. ఇక్కడ -2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయింది 0. ఇక్కడ -3 ప్లస్ 4 1. ఇక్కడ కూడా క్యాన్సిల్ 0. ఇక్కడ +4 -4 క్యాన్సిల్. ఇక్కడ +6 -6 క్యాన్సిల్. ఇక్కడ వచ్చేసరికి ఎంత అవుతుందన్న 8 -7 అంటే 1. సో ఎంత వస్తుంది మనకి ఏంటి 1 0 0 0 1 0 0 0 1. సో ఇదేంటి నాన్న దీన్ని ఏమంటారు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఏమంటాం ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దీని యొక్క ఆర్డర్ ఎంత 3/3 కాబట్టి మనం దీన్ని I3 అంటాం. సో ఏబి ఈక్వల్ టు ఐ. ఏబి ఈక్వల్ టు ఐ. ఓకే, సో చూడండి నెక్స్ట్ వన్. ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 4 -1 k అండ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. అయితే మనకి ఒక ఏ అనే ఒక మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు అండ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు దాని యొక్క వాల్యూ ఎంత 0 అని ఇచ్చాడు. అయితే కే వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యా ఓకే, చూడండి అన్న ఫస్ట్ గివెన్. ఓకే, గివెన్ ఏంటి ఏ ఈక్వల్ టు 2 4 -1 k. 2 4 -1 k ఏమన్నాడు ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఏ స్క్వేర్ అంటే ఏంటి 2 4 -1 k. ఓకేనా, నెక్స్ట్ 2 4 -1 k ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి దీన్ని మల్టిప్లై చేయండి. ఎంత 2 + 2 × 2 ఎంత 4 -4 × -1 అంటే -4. నెక్స్ట్ 8 + 4k. నెక్స్ట్ ఎంతనా -2 - k. నెక్స్ట్ -4 + k² ఈక్వల్ టు 0. ఎంత అవుతుంది 4 - 4 అంటే 0. నెక్స్ట్ 8 + 4k -2 - k. ఇక్కడ -4 + k². ఇది 2/2 కదా, మరి మనకి ఈక్వల్ టు 0 అంటే 0 0 0 0 రాసుకోవచ్చు కదా. నల్ మ్యాట్రిక్స్ 0 మ్యాట్రిక్స్ రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ మ్యాట్రిక్స్ కాబట్టి మనం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కావాలని చూడండి. ఫస్ట్ ఎలిమెంట్ 0 0 ఈక్వల్ అయింది కదా. అలాగే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మొత్తం మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అదే తీసుకున్నట్లయితే సెకండ్ ఎలిమెంట్ 8 + 4k ఈక్వల్ టు 0. 4k ఈక్వల్ టు -8. k ఈక్వల్ టు ఎంత అవుతుందన్న -2. మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా అదే అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి.
-2 మైనస్ k = 0 తీసుకుంటే k అటు సైడ్కి వెళ్తే k = -2 అవుతుంది. మరి ఇక్కడికి వచ్చేసరికి మీకు -4 + k² ఉంది. అంటే ఏమవుతుందన్న k² = 4, k +or-2 అవుతుంది. అంటే -2 కూడా ఉంటుంది కదా అందులో. సో ఈ విధంగా మనకి k అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ a = 3 0 0 0 3 0 0 0 3 దెన్ ఫైండ్ a పవర్ 4. a పవర్ 4 యొక్క వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చాలా సింపుల్గా చేసుకుందాం. జనరల్గా అయితే మీరు ఏం చేయాలి, a² ఫైండ్ అవుట్ చేయాలి, మళ్ళీ a² నుంచి a²కి ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే ఈ మ్యాట్రిక్స్నే ఏ కింద తీసుకొని మీరు చేయాలి. అలా కాకుండా ఓన్లీ మీరు ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి సింపుల్గా చేద్దాం. చూడండి, సో a = ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ నుంచి మనం 3 కామన్ తీయచ్చు కదా. ఓకే, 3 కామన్ తీస్తాం. 3 కామన్ తీస్తే ఎంత అవుతుంది? 1 0 0 0 1 0 0 0 1 అంతేనా? అంటే దీని యొక్క ఆన్సర్ ఎంత? 3i. అంటే ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్సే కదా. సో a = 3i. మరి a² ఎంత అవుతుందన్న? a² = 3i × 3i అంతే కదా. అంటే ఎంత? 9i². 9i² అన్నా కూడా ఏమవుతుంది మీకు? 9i. 9i² కూడా మీకు 9i అవుతుంది. అంటే ఐని మీరు ఎన్నిసార్లు ఐతో ఐని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మీకు మళ్ళీ ia వస్తుంది. సో కదా, సో a² వాల్యూ వచ్చేసింది. మరి a పవర్ 4 అంటే a² × a². సో ఏమవుతుందన్న? 9i × 9i ఎంత అవుతుంది? 9 9 జార్ 81i². అంటే టోటల్గా ఎంత? a పవర్ 4 = 81i. మీకు ఇలా ఇస్తున్నా ఓకే, లేదు అంటే 81i ఎలా రాసుకోవచ్చు? 81 0 0 0 81 0 0 0 81 ఇలా రాసినా ఓకే. ఓకే, నెక్స్ట్ వన్. చూడండి అన్న, ఈ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి, మీకు డిస్ప్లే అవ్వలే ఇక్కడ. a = if a = ఒక మ్యాట్రిక్స్ అండ్ అలాగే b అనేది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఫైండ్ ab హోల్ ట్రాన్స్పోజ్ ab డాష్. ab డాష్ అంటే తెలిసిందేగా మీకు, ఏమవుతుంది? ab డాష్ అంటే ab ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. అంటే ఫస్ట్ b ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ab b ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ అన్ని హోల్ ట్రాన్స్పోజ్ చేసేయండి. ఫస్ట్ ab అంటే a b ట్రాన్స్పోజ్. a అంటే అంత ఇక్కడ 2 0 1 -1 1 5 అంతేనా? ఇంటూ మరి b ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోస్ని కాలమ్స్ కింద కన్వర్ట్ చేయడం కదా. సో రాసేయండి -1 1 0 0 1 -2. సో రెండింటికి ప్రోడక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇంటూ మల్టిప్లై కదా. సో మల్టిప్లై పాసిబిలిటీ అవుతుందా లేదా? సో దీని యొక్క ఆర్డర్ ఎంత? ఫస్ట్ దీని యొక్క ఆర్డర్ ఎంతనన్నా? ఎంత? 2/3. 2/3. మరి దీని యొక్క ఆర్డర్ ఎంత? ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. సో సరిపోయిందా? సో ఆర్డర్ అనేది సరిపోయింది కాబట్టి మీకు ఏమవుతుంది? మల్టిప్లై అనేది మీకు పాసిబిలిటీ అవుతుంది. సో చేసేయండి. ఏమవుతుంది? 2 × -1 ఎంత? -2. నెక్స్ట్ 0 × 1 +0. నెక్స్ట్ +0. నెక్స్ట్ సెకండ్ కాలంతో 2 × 0 0 +0 -2. నెక్స్ట్ ఫస్ట్ రోతో 2 కాలమ్స్ అయిపోయినాయి. మరి సెకండ్ రోతో 2 కాలమ్స్ చేయాలి కదా. -1 × -1 1 +1 +0. నెక్స్ట్ 0 +1 -10. సో ఏంటన్నా ఇది? -2 -2 2 ఇక్కడ ఎంత? -9. సో ఇదేంటి? ab ట్రాన్స్పోజ్. మరి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటన్నా? మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి? ab ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో దీనికి మనం
ట్రాన్స్పోజ్ అనేది చేయాలి. సో రోస్ని కాలమ్స్ కింద రాసేస్తే ఏమవుతుంది, -2 -2 2 ఎంత -9. సో ఇదే రిక్వైర్మెంట్ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి అన్న. ఇఫ్ ఏ ఈక్వల్ టు -1 2 3 2 5 6 3x7 ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, దెన్ ఫైండ్ x. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఆ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ అన్నాడు, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు. ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను మీకు, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. సో అయితే దాని నుంచి మనకి x అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మనకి ఏంటన్నా, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ, లేదు అంటే ఫస్ట్ గివెన్ ఏ ఈక్వల్ టు -1 2 3 2 5 6 3x7 కదా. సో ఇఫ్ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది అప్పుడు, దెన్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, మరి ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది దీనికి, ఏ ట్రాన్స్పోజ్ -1 2 3 అంతే కదా. రోని కాలం కింద రాసా, సెకండ్ రోని 2 5 6 3x7 ఇది ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అన్నాడు. ఈక్వల్ టు ఏ అంటే -1 2 3 నెక్స్ట్ ఏంటన్నా 2 5 6 3x7. సో రెండు ఈక్వల్ కొనియా, రెండు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ చెక్ చేసుకోండి ఒకసారి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ కొనియా లేవా, ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్గా ఉంది, సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్, థర్డ్ ఓకే, ఫోర్త్ ఓకే, ఫిఫ్త్ ఓకే, సిక్స్త్ ఓకే. చూడండి నన్ను ఒకసారి, ఎక్స్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, ఎక్స్ ఈక్వల్ టు 6. సేమ్ ఇక్కడ కూడా, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 6 ఉంది, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు కూడా 6 ఉంది. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా అంటే, రెండింటిని ఈక్వల్ చేస్తే ట్రాన్స్పోజ్ చేసి, రెండింటిని ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 0 2 1 -2 0 -2 -1 x0 ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, దెన్ ఫైండ్ ఎక్స్. ఇందాకేమో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు, దాని నుంచి ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడేమో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటున్నాడు. ఏ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏంటన్నా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -ఏ. సో చూడండి, గివెన్ ఏ ఈక్వల్ టు 0 2 1 -2 0 -2 -1 x0. ఓకే, ఏంటి కండిషన్ ఏంటి, ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్, అప్పుడు ఏమవుతుందన్నా, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -ఏ. సో ఏ ట్రాన్స్పోజ్, దీనికి ఏంటి ఏ ట్రాన్స్పోజ్, 0 -2 -1 2 0 x 1 -2 0. ఇది ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -ఏ అంటే మైనస్ ఆఫ్ ఏమవుతుంది, 0 2 1 -2 0 -2 -1 x0. ఓకే, మరి ఇప్పుడు ఈ మైనస్ని లోపలికి మల్టిప్లై చేయండి. లోపలికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 0 -2 -1 2 0 x 1 -2 0 ఈక్వల్ టు, లోపలికి మల్టిప్లై చేస్తే 0 -2 -1 -2 సారీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా, +2 0 -2 నెక్స్ట్ ఇక్కడ ఎంత
1 నెక్స్ట్ ఎంతనా మైనస్ ఎక్స్ ఓకే నెక్స్ట్ ఎంత 0 -2 సారీ నన్ను ఇక్కడ మీకు ప్లస్ సో చూడండి ఇప్పుడు చూడండి ఓకే మరి ఎక్స్ వాల్యూని ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. రెండు ఈక్వల్ మ్యాట్రిక్స్ అన్నాడు కదా, రెండు ఈక్వల్ మ్యాట్రిక్స్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఒకసారి ఈక్వల్ చేయండి. 0 0 -2 -2 -1 -1 2 2 0 0 ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది, ఎక్స్ ఈక్వల్ టు ఎంత 2 ఓకే నెక్స్ట్ మరి ఇంకెక్కడ నెక్స్ట్ ఉందా, సో ఇక్కడ ఎక్స్ ఉందా అంటే -x -2 -x -2 ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 2 అవుతుంది ఓకే. అది సిమెట్రిక్ ఇచ్చినప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ తీసుకొని చేస్తాము, స్క్యూ సిమెట్రిక్ ఇచ్చినప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 బి ఈక్వల్ టు 3 8 7 2 3 8 7 2 అయితే దాని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 2x + a = b 2x + a = b దెన్ ఫైండ్ x. సో దీనికి ఆన్సర్ మీరే ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఎలా చేయాలి అనేది జస్ట్ ఫస్ట్ ఒక 1 or 2 స్టెప్స్ చెప్తాను, దాని నుంచి మీరు ప్రాబ్లం చేసి ఆన్సర్ కామెంట్లో పెట్టండి. సో ఇక్కడ ఇచ్చాడు కదా, ఏం మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి అన్న, ఇచ్చిన కండిషన్ ఏంటి మనకి 2x ఇదేనా, 2x + a = b కదా. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, x ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 2x + a = b అంటే 2x = ఏమవుతుంది, b - a అవుతుంది. సో మనకి b తెలుసు, a తెలుసు, రెండింటిని మైనస్ చేసేయండి, సంథింగ్ ఒక మ్యాట్రిక్స్ వస్తుంది అంతేనా. ఆ మ్యాట్రిక్స్ 2x = ఒక మ్యాట్రిక్స్ వస్తుంది కదా, అప్పుడు x = 1/2 మ్యాట్రిక్స్ అయిపోయాయి, అంతే సింపుల్. సో దీనికి మీరు హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 1 అనేసి ఆన్సర్ అనేది ఏం చేయాలి, కామెంట్ చేసేయండి కామెంట్ బాక్స్ ఓకే. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా, చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఓకే సేమ్ ఇది కూడా అట్లాగే ఉంది కదా, ఏ అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దెన్ ఫైండ్ మ్యాట్రిక్స్ ఎక్స్ సచ్ దట్ a + b - x = 0 కండిషన్ ఇచ్చాడు. ఏంటన్నా కండిషను, ఏమవుతుంది కండిషన్, a + b - x = 0. సో x ఒకటే కాబట్టి -xని డైరెక్ట్గా అటు పక్క తీసుకెళ్ళిపోండి, అంటే x = ఏమవుతుంది, a + b అంటే ఈ రెండింటిని ప్లస్ చేయండి, సంథింగ్ ఒక మ్యాట్రిక్స్ వస్తుంది, అదే మ్యాట్రిక్స్ మీకు ఆన్సర్ అవుతుంది. అండ్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ఎక్స్, దీని యొక్క ఆర్డర్ ఎంతో కూడా మీరు కామెంట్ చేసేయండి, సంథింగ్ ఎంత ఉంటే అంత m/n కదా. సో ఇది కూడా మీరు హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 2 ఓకే కామెంట్ చేసేయండి. మరి నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 - 4 - 5 3 దెన్ ఫైండ్ ఏ ప్లస్ ఓకే ఇక్కడ చూడండి అన్న, ఇది ఏ + a ట్రాన్స్పోజ్, ఇక్కడ ఏ 1 పడింది, ఏ + a ట్రాన్స్పోజ్ అండ్ a × a ట్రాన్స్పోజ్, a + a ట్రాన్స్పోజ్ అండ్ a × a ట్రాన్స్పోజ్ ఓకే. ఫస్ట్ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేద్దామా, ఇది ఏ లేదా a + a ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, ఏ ఇది 2 - 4 - 5 -5 3 ప్లస్ a ట్రాన్స్పోజ్ 2 - 5 -4 3 ఓకే. మరి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి కదా, 2 + 2 -4 -5 నెక్స్ట్ -5 -4 3 + 3 ఎంతనా 9
మైనస్ సారీ ఇక్కడ 4 కదా, 4 మైనస్ 9 మైనస్ 9 6. ఏంటిది ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. మరి నెక్స్ట్ మళ్ళీ మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. మనకి ఏ ఎంత అంటే ఏ ఎంత ఇచ్చాడు మనకి 2 మైనస్ 4 మైనస్ 5 3. మరి ట్రాన్స్పోజ్ 2 మైనస్ 5 మైనస్ 4 3 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 2 ఇంటూ 2 4 మైనస్ ప్లస్ మైనస్ 4 ఇంటూ మైనస్ 4 16. నెక్స్ట్ 2 ఇంటూ మైనస్ 5 అంటే మైనస్ 10 మైనస్ 12. నెక్స్ట్ మైనస్ 10 మైనస్ 12. నెక్స్ట్ మైనస్ 5 ఇంటూ 5 మైనస్ 5 ఎంతనన్నా 25 ప్లస్ 9. సో 4 ప్లస్ 16 అంటే 20. నెక్స్ట్ మైనస్ 22 నెక్స్ట్ మైనస్ 22 ఎంతనన్నా 34. సో ఏంటిది ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. సో ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ ఏమో ఇది వచ్చింది, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఏమో ఇది వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 0 0 2 3 4 5 మైనస్ 6 ఎక్స్ అండ్ డెట్ ఏ ఈక్వల్ టు 45 దెన్ ఫైండ్ ఎక్స్. సో మనకి ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు అండ్ అలాగే దాని యొక్క డెట్ వాల్యూ ఎంత అన్నాడు 45 అన్నాడు. దాని నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీన్ని ఎట్లా చేస్తామంటే ఈ ఏ వాల్యూకి ఏ మ్యాట్రిక్స్కి డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డెట్ ఈక్వల్ టు ఎంత 45 అని చెప్పేసి 45కి ఈక్వల్ చేసామనుకో ఎక్స్ వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో చూడు ఫస్ట్ గివెన్ 1 0 0 2 3 4 5 minus 6 x and is equal to a kada and that a equal to 45. ఓకే. మరి మన డెట్ అంటే 1 0 0 2 3 4 5 minus 6 x డెట్ వాల్యూ ఎంత 45. ఓకే. మరి డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 1 ఇంటూ 1 కదా, ఈ 4 ఎలిమెంట్స్కి మనకి ఇదంటే 3 ఇంటూ ఎక్స్ 3x మైనస్ మైనస్ 6 ఇంటూ మైనస్ 6 ఇంటూ 4 24 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 24. ఓకేనా 6 4 జా 24. మరి నెక్స్ట్ 0 అంటే మైనస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ ఈక్వల్ టు ఎంత 45 అంటే 3x ప్లస్ 24 ఈక్వల్ టు 45. మరి 3x ఈక్వల్ టు 45 మైనస్ 24. సో 3x ఈక్వల్ టు ఎంత అవుతుందండి మనకి 21. అంటే x ఈక్వల్ టు ఎంత అవుతుందండి మనకి 21/3. సో ఎంత అవుతుంది 7 7 3 జా 21 కదా. సో 7 x ఈక్వల్ టు 7. ఓకే వెరీ గుడ్. మరి నెక్స్ట్ చూడన్న చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా ఈజ్ ఏ క్యూబ్ కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1 అంటే ఎంత క్యూబ్ 3 ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 కదా. ఎంతనన్నా ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు ఎంత 1 క్యూబ్ రూట్ అన్నాడు కాబట్టి ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1. దాని నుంచి మనం ఏం చేయాలి, దెన్ షో దట్ డెట్ ఆఫ్ 1 ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు దాన్ని 0 అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. సో దానికి డెట్ ఫైండ్ అవుట్ చేయండి. 1 ఒమేగా స్క్వేర్ నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా. ఓకే డెట్. సో 1 ఇంటూ ఎంత అవుతుందన్న ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్ మైనస్ 1 మైనస్ ఒమేగా ఇంటూ ఎంత అవుతుంది ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా
స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా మైనస్ ఒమేగా పవర్ 4. సో ఇక్కడ ఎంత అవుతుంది ఒమేగా క్యూబ్ -1 ఇక్కడ అయిపోతుంది కదా. సో ఇది మొత్తం మైనస్ ఒమేగా ఇంటూ 0 నెక్స్ట్ ప్లస్ ఒమేగా క్యూబ్ మైనస్ ఒమేగా పవర్ 6. సో ఇప్పుడు ఇక ఒమేగా ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో అప్పుడు ఎంత అవుతుంది 1 - 1 ఇక్కడ ప్లస్ ఒమేగా క్యూబ్ ఇక్కడ 1 మైనస్ ఒమేగా పవర్ 6. ఒమేగా పవర్ 6 అంటే నేను దీన్ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే ఎంత అవుతుంది 1 × 1 1 × 1 అంటే ఎంత 1. సో టోటల్గా ఎంత అవుతుంది మనకి 0 వచ్చిందా. సో దేర్ ఫోర్ ఏమవుతుంది 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా ఈక్వల్ టు ఎంత 0 ఈక్వల్ టు 0. ఓకే. సో నెక్స్ట్ వన్ ఫైండ్ ద adjoint అండ్ ఇన్వర్స్. ఫైండ్ ద adjoint అండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. సో ఒక 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఎంత ఇది 2/2 కదా. సో ఒక 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చి దానికి adjoint అండ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో లెట్ ఏ ఈక్వల్ టు ఎంత cos ఆల్ఫా మైనస్ sin ఆల్ఫా cos ఆల్ఫా. ఓకే. దీన్ని ఏం ఫైండ్ అవుట్ చేయాలి adjoint అని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ adjoint ఏంటన్నా 2/2కి adjoint ఏ ఏమవుతుంది adjoint జస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాం కదా ABCD ఇదే కదా 2/2కి. దీనికి adjoint ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ ఫస్ట్ ఎలిమెంట్ ఫోర్త్ ఎలిమెంట్ రీప్లేస్ చేయండి. నెక్స్ట్ సెకండ్ థర్డ్కి సైన్ అనేది చేంజ్ చేయండి. అంటే ఇక్కడ ఎంత అవుతుంది D - B - C A కదా. సో అదే ఫార్మేట్లో ఇక్కడ రాసుకుంటే మనకి కాస్ ఆల్ఫా ఇక్కడ మనకి నెగిటివ్ ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది పాజిటివ్ వస్తుంది. అంటే సైన్ ఆల్ఫా ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో ఇదేంటి adjoint. ఓకే. మరి మీకు నెక్స్ట్ ఇన్వర్స్. ఓకే. సో మరి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఏంటన్న ఫార్ములా adjoint A బై det A కదా. మరి మనకి డెట్ వాల్యూ కావాలి కదా. అందుకే మీరు ఏం చేస్తారంటే డెట్ కనుక్కోండి. det A ఏమవుతుంది డెట్ ఆఫ్ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు ఎంత 1. అంటే మనకి ఎంత det A వాల్యూ 1 వచ్చింది. సో మరి ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమవుతుంది adjoint A బై det A. సో దీని ప్రకారం చూసుకుంటే మనకేమవుతుందన్న 1 కదా. సో 1/1 ఇంటూ ఎంత 1/det A. det A అంటే 1. మరి adjoint A అంటే ఎంత కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో 1/1 అంటే 1 కాబట్టి కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో ఇది ఏ ఇన్వర్స్, ఇదేమో adjoint, ఇదేమో ఏ ఇన్వర్స్. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఏంటన్నా ఇది మీకు 3/3 కదా. 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దాని నుంచి ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ర్యాంక్ అంటే ఏంటి చెప్పాను మీకు ఆల్రెడీ. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఒక మ్యాట్రిక్స్ని మనం ఆపరేషన్స్ అన్నీ చేయంగా అన్ని రకాల ఆపరేషన్స్ చేయంగా మిగిలితే ఆ మ్యాట్రిక్స్లో ఎన్నైతే నాన్ జీరో రోస్ ఉంటాయో దాన్నే మనం ర్యాంక్ అంటాం. బట్ ఆ ప్రాసెస్ అంతా చేయకుండా డైరెక్ట్గా మీకు ఒక మెథడ్ చెప్పాం. ఏంటి ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్కి డెట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇచ్చిన మ్యాట్రిక్స్ డెట్ అంటే ఇప్పుడు 3/3 కదా. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేసామనుకో అప్పుడు మీకు ఈక్వల్ టు 0 వచ్చిందనుకో, లేదు నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందనుకో అప్పుడు ర్యాంక్ అనేది 3 అవుతుంది. నాట్ ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ అనేది 3 అంటే డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే.
ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనుకుంటాం. సో డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఈ నాట్ ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ అనేది 3 అవుతుంది. అదే ఇన్ కేస్ డెట్ ఏ ఈక్వల్ టు 0 వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుంది మీకు దీని నుంచి డెట్ బికి వెళ్తారు. డెట్ బి అంటే సబ్ మ్యాట్రిక్స్. డెట్ బి అంటే సబ్ మ్యాట్రిక్స్ 3/3 కదా. దీనిలో మీరు ఎనీ 2/2 అంటే లైక్ మీరు ఏం చేస్తారు, ఈ 2/2 తీసుకోండి, లేదా ఈ 2/2, లేదా ఈ 2/2, లేదా ఈ 2/2, అన్ని 2/2 తీసుకుని, లేదా కాదు ఆర్, ఈ అన్ని 2/2 మ్యాట్రిక్స్ తీసుకుని ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకోండి. ఏమవుతుంది, డెట్ బి 1 1 1 1 ఏమవుతుంది 1 - 1, ఇది కూడా ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది తీసుకున్నా కూడా 0 అవుతుంది. నెక్స్ట్ ఇది తీసుకున్నా 0 అవుతుంది. ఇది తీసుకున్నా కూడా 0 అవుతుంది. సో అట్లా మనం ఇది అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ నుంచి చూడండి ఒకసారి. సో ఫస్ట్ డెట్ ఏ, ఇది లెట్ కదా. సో లెట్ ఏ ఈక్వల్ టు 1 1 1 1 1 1 1 1 1. ఓకే, దీనికి డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. ఏమవుతుందన్న 1 × 1 - 1 -1 × 1 - 1 + 1 × 1 - 1. సో ఈక్వల్ టు 0. డెట్ ఏ అనేది ఈక్వల్ టు 0 వచ్చింది. మరి డెట్ ఏ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఏం చేస్తాం మనం, డెట్ బీకి అనేది వెళ్తాం. సబ్ మ్యాట్రిక్స్ అంటే 1 1 1 1, అంతే కదా. సబ్ మ్యాట్రిక్స్ ఇవే కదా, సబ్ మ్యాట్రిక్స్ దీంట్లో ఇవే కదా. ఈ సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. అప్పుడు ఎంత అవుతుంది, మళ్ళీ 1 - 1 ఈక్వల్ టు 0. సో ఈ 4 ఈ 2/2 తీసుకున్నప్పుడు 0 వచ్చింది. జనరల్గా అయితే దీంట్లో ఇది తీసుకున్నా కూడా 0 అవుద్ది. దీంట్లో ఇది తీసుకున్నా, ఈ మొత్తం ఏది తీసుకున్నా సరే సేమ్ మ్యాట్రిక్స్ కాబట్టి సో మనం డెట్ బి ఈక్వల్ టు 0 తీసుకున్నాము. డెట్ బి కూడా 0 వచ్చిందే. నెక్స్ట్ ఏమవుతుంది, డెట్ సి. డెట్ సి అంటే ఎంత, సింగిల్ ఎలిమెంట్ 1. సో దీని యొక్క డెట్ ఎంత 1. సో డెట్ సి ఎంత 1 నాట్ ఈక్వల్ టు 0. సో ర్యాంక్ ఎంత అవుతుంది, ఎంత, ర్యాంక్ ఈక్వల్ టు ఎంత 1. దాని యొక్క ఆర్డర్ కదా. సో దీని యొక్క ఆర్డర్ ఎంత అన్న 1/1 కదా దీని యొక్క ఆర్డర్. సో ర్యాంక్ కూడా మనకి 1 అనేది అవుతుంది. ఓకే, సో దీంట్లో ఇంకొక ప్రాబ్లం చేద్దాం చూడండి. ఇదే మోడల్, అప్పుడు మీకు అర్థమవుతుంది, ఇంకా క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఈ మ్యాట్రిక్స్కి మీకు ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, దీన్ని లెట్ కదా, లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 2 3 4 0 1 2. సో డెట్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న 1 × ఎంత 2 × 3 అంటే 6 - 4 - 2 × ఎంత అవుతుంది 4 - 0 + 3 × 2 - 0, అంతే కదా. 3 × 2 - 0. సో ఎంత అవుతుంది 1 × 2 అంటే ఎంత, ఇక్కడ 2 మైనస్, లేదు అంటే మీకు ఇంకా క్లారిటీ రాస్తాను చూడండి. 1 × 2 -2 × 4 + 3 × 2 అంటే 2 - 8 + 6. సో ఈక్వల్ టు 0. సో ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఏం చేద్దాం, డెట్ బి. డెట్ బి. సో డెట్ బి కాబట్టి మీరు ఏం చేస్తారు నాన్న, ఈ 2/2 తీసుకోండి. ఫస్ట్ 2/2 అదే కదా సబ్ మ్యాట్రిక్స్. సో ఫస్ట్ ఆ 2/2 తీసుకుంటే మీకు ఏమవుతుంది 1 2 2 3 ఎంత అవుతుందన్న 3 - 4 ఈక్వల్ టు ఎంత -1. సో నాట్ ఈక్వల్ టు 0, అంతేనా. సో ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, సో ర్యాంక్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న మనకి 2. ఎందుకని దీని యొక్క ఆర్డర్ ఎంత మనం తీసుకుంది 2/2లో మనకి నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ర్యాంక్ అనేది 2 అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ సేమ్ మ్యాటర్ ఫైండ్ ద ర్యాంక్. ఓకే, దీనికి కూడా మీరు ఫస్ట్ లెట్ అనుకోండి, లేదా మ్యాట్రిక్స్ ఏ ఇచ్చేసాడు ఆడే, గివెన్ ఏ ఈక్వల్ టు తీసుకోండి. ఫస్ట్ డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. ఈక్వల్ టు 0 వస్తే
సబ్ మ్యాట్రిక్స్ తీసుకోండి, నాట్ ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ ఎంతో రాయండి. ఇదేంటన్నా హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 3 అని చెప్పేసి ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్, సో దీంతో మనకి మ్యాట్రిసెస్లో ఉన్న మ్యాక్సిమం ఇంపార్టెంట్ 2 మార్క్స్ అనేవి అన్నీ కవర్ చేయడం జరిగింది. సో మీరు ఎంతవరకు నేర్చుకుంటే మీకు వచ్చే ఎగ్జామ్లో వచ్చే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి రెండు కూడా మీరు అటెంప్ట్ చేయగలరు. ఓకే, సో ఈ మెథడ్లో అండ్ అలాగే ఈ ప్రాబ్లమ్స్ అనేవి మిస్ అవ్వకుండా నేర్చుకోండి. ఓకేనా? అండ్ అలాగే ఆల్రెడీ చెప్పాను మీకు 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ కూడా ఆల్రెడీ వీడియోస్ అనేవి మన యూట్యూబ్లో ఉన్నవి. ఆ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద లింక్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది చెప్పేసి రెండు ఉన్నాయి, 4 మార్క్స్ అండ్ అలాగే 7 మార్క్స్ ఉంటుంది. ఓకే, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇంకా ఎవరైనా సరే ఇలాంటి అప్డేట్స్ ఇంకా ఫాలో అవుతూ ఉండాలి అంటే, మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలి అంటే జస్ట్ ఫాలో ద ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఓకే, ఫిజిక్స్ ఇన్ తెలుగుని ఫాలో చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.